కుమార్ గారు. నమస్తే రామ్ కుమార్ గారు, ఇంకా పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు. సో టు స్టార్ట్ విత్ ముందు రజనీ గారితోనే మొదలెడదాం. రజనీ గారు, పోసాని కృష్ణమురళి ఏదన్నా వైసీపీ మేనిఫెస్టో అంశాన్ని డైల్యూట్ చేయడం కోసం ఈ అంశం తెర మీద తీసుకొచ్చారా, లేకపోతే అప్పుడెప్పుడూ అయిపోయిన పెళ్ళికి ఇవాళ ఆయన ఎందుకు బాజాలు మోగించినట్టు? సార్, ముఖ్యంగా మాట్లాడే మాటని బట్టి ఆ వ్యక్తిని బట్టి మనం సమాధానం చెప్తామండి. ఇప్పుడు కేఏ పాల్ గారు ఇలా అన్నారని మనం ఎప్పుడైనా చర్చ పెట్టుకున్నామా? లేదు కదా. సో అదే రకంగా పోసాని గారు ఎందుకు వస్తారో, ఏం మాట్లాడతారో, ఒక్కొక్కసారి అండి కాపుల గురించి మాట్లాడతారు, రంగా గారి గురించి మాట్లాడతారు. కాపులు మీరు అటుపోవద్దు, మీకు కూడా నాలాగా గుండె ధైర్యం ఎక్కువ, మీరు వైసీపీతో నిలబడండి అంటారు. అసలు నువ్వెవరు, మేము ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో చెప్పడానికి అని మాకు అడగడానికి కూడా ఏం అడుగుతాం, అతనికి ఏం తెలుసు అని అడుగుతాం వాళ్ళే పాపం అనే ఒక స్టాండర్డ్ వచ్చేస్తుందండి. తర్వాత ఆయన సినిమాలో స్క్రిప్ట్ చదువుతున్నాడా, లేకపోతే ఏదైతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 4 పేజీలకి పేమెంట్ అడుగుతున్నాడో మాకైతే తెలియదు. కానీ ఈ అసందర్భ ప్రలాపనంతా పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్. అతని గురించి కూడా మనం చర్చ పెట్టుకోవడం, మన విలువైన సమయాన్ని వృధా. అంటే ఆయన తెర మీదకి తీసుకొచ్చిన అంశంలో చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి ఈ చర్చ అండి. అక్కడ చర్చ లేపిన ఆయన కూడా, వివాదం రేపిన ఆయన కూడా వైసీపీ అధికార ప్రతినిధి. ఆయన కూడా మీకు నచ్చినా నచ్చకపోయినా అటెన్షన్ డ్రా చేయగల దక్షత ఉన్నాడు. ఇంకోటి, ఆయన స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం ఆయనకి లేదు. కారణం ఏంటంటే స్వతహాగా ఆయన రచయిత, నాకు తెలుసు వ్యక్తిగతంగా కూడా, మీకు తెలుసు. మన ఇద్దరు ఊరే, ఆయనది కూడా గుంటూరే. సో ఆయన రాసుకుని వస్తాడు. ఆయనకైతే ఎవరు రాసి నాకు లేదు అంతవరకు గ్యారంటీ. బట్ నేననేది ఏంటంటే ఒక వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఆయన చేశారనేది. రజనీ గారు, హోప్ వినిపిస్తుంది అనుకుంటా. హలో, రైట్. చిన్న కాపుల్ని అరెస్ట్ చేస్తే రైట్ రామ్ కుమార్ గారు, చూశారు కదా కృష్ణమురళి గారి వ్యాఖ్యలు. రామ్ కుమార్ గారు నమస్తే అండి. మిగతా మిత్రులు కూడా క్రికెట్ లో గేమ్ కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినా వెళ్ళినప్పుడు పిచ్ హీటర్లు దింపుతారండి. అలాగా ఈ ఎప్పుడైనా సరే ఏదో డైవర్ట్ చేయాలి, ఇక్కడ వైసీపీ కొంచెం నా సిచ్యువేషన్ తేడా ఉందన్నప్పుడల్లా ఈ మెంటల్ కృష్ణ వస్తూ ఉంటాడు. అంటే మెంటల్ కృష్ణ ఎందుకంటే ఆయనే చాలా సార్లు, నేనేమి ఇది నా పర్సనల్ చేసిన కామెంట్ కాదు, ఆయనే చెప్పాడు చాలా సార్లు, ఆ వీడియోలు కూడా ఉన్నాయి నాకు. అంటే ఆ విధంగా ఆయన బిహేవియర్ కూడా అగ్రెసివ్ గా అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది. సో ఆయన ఏదో మాట్లాడుకుంటాడు, ఆయన పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ మీరు ఇందాక ఒక్క మాట నా చిరంజీవి గారి కోసం మాట్లాడారు కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడాలి. యూజువల్లీ చిరంజీవి గారు ఎక్కడా కూడా ఇన్నాళ్ళు అంటే రాజకీయంగా ఉన్నా సినిమాలు ఉన్నా ఆయన పని ఆయన చూసుకుంటాడు. రాజకీయాల్లోకి వచ్చాక ప్రజల కోసం వచ్చినప్పుడు మాట్లాడారు. కానీ నాకు తెలిసి ఎవరిని ఎక్కడ ఇప్పుడు దాకా అయితే వ్యక్తిగతంగా ఎవరిని కామెంట్ చేసిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు చిరంజీవి గారు సినిమాల కోసం ఆ టైంలో లోపలికి వెళ్ళారు. అప్పుడు ఆ టైంలో కరోనాలో ఇంట్లో ఉండేవాళ్ళు కూడా అందరూ ఇంకా ఎక్కువ వీడియోలు చూసేవాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ చూసినా ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా అంటే రిక్వెస్టింగ్ గా ఉన్నట్టే కనపడి, కంటికి కనపడేదే నిజం. ఈయనేదో వచ్చి నాకు ఆ వీడియో రికార్డింగ్ ఉన్నది అనేసాడు అనుకోండి, అదేదో ఇదిగో రికార్డింగ్, నేను ఇలా బిహేవియర్ ఉంది చిరంజీవిది అని ఆయన చెప్పాలి కదండి. సో అక్కడే తేలిపోయింది, ఏమి చేయలేదు, యాజ్ యూజువల్. ఇందాక నేనట్టు పిచ్చేటర్ వచ్చాడు ఏదో కొట్టాలంటారు, కొడతాడు చూడండి, అలా 4 షాట్లు గాలిలో కొడతాయి, అయితే 6 లేకపోతే బౌల్డ్ ఏదో ఒకటి అవుతుంది. కాబట్టి ఇది ఆయన టైప్ ఆఫ్ వెర్షన్, ఈ మెంటల్ కృష్ణ వెర్షన్ అనేది. గతంలో కూడా మా పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ఇలాగే పర్సనల్ గా మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదు, మీరు విధి విధానాల మీద మాట్లాడండి, ఏ విధంగా అయితే ఉన్నాయో దాని విషయం మీద మాట్లాడదామంటే ఖచ్చితంగా మాట్లాడదామండి. ఏమంటే మీరు గమనిస్తే ఆ సీజన్ లో చిరంజీవి గారి ఫ్యామిలీ సినిమాలు ఉన్నాయి. అంటే భీమలా నాయక్, పుష్ప, RRR, చిరంజీవి గారి నాగబాబు గారి అబ్బాయి సినిమా కూడా రిపబ్లిక్, కొండపొలం, ఇలా లిస్ట్ ఆఫ్ మూవీస్ వరుసగా
అంటే అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తే క్లోజ్ టు 2000 crores ఏదో చెప్పారండి. నాకు ఇప్పుడు గుర్తులేదు, ఎందుకంటే 2 years అయిపోయింది. అప్పుడు నాకు గుర్తే. వరుస సినిమాలన్నీ కూడా 6-7 నెలల్లో దాని మీద కంట్రోల్ పెడితే జనసేన అనే పార్టీ ఆ టైంలో కూడా ఫ్రాంక్లీ టీడీపీ కొంచెం స్లోగానే ఉండేది. ఆ టైంలో యాక్టివిటీస్ చేయాలంటే మేము చేసేవాళ్ళు ఇంట్లో ఉండి కూడా కన్నా గారు యాక్టివిటీస్ అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు అనుకుంటున్నాను 2020 టైంలో, అంటే జస్ట్ మారిందండి కన్నా గారి నుంచి సోమవీర్రాజు గారికి, ఏ నెలలో తెలియదు. ఎవరైనా కానివ్వండి యాక్టివిటీస్ మేము సోమవీర్రాజు గారు వచ్చిన తర్వాత కూడా కరోనాలో సర్వీసెస్ కోసం ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కూడా కలిసి గ్రౌండ్ లెవెల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువ తిరిగింది. ఆ టైంలో జనసేన కూడా యాక్టివ్ గా ఉండేది ఈ టీడీపీ కన్నా కూడా. ఆ టైంలో ఈ పార్టీ పైకి వస్తుంది, దాన్ని అణగతొక్కాలనే ఆలోచన ఉందేమో మరి, కాబట్టి టార్గెట్ చేశారు. ఒకటి మాత్రం టార్గెట్ అని ఎందుకంటున్నారంటే భీమ్లా నాయక్ సినిమాకి రెవెన్యూ అధికారుల కిందకెళ్ళి టికెట్లు ఏ విధంగా అమ్ముతున్నారో ఏం చేయండి, దాన్ని ఆపాలనే యాటిట్యూడ్ లో ఆ రోజుకు ఉండేది. నేను కూడా అప్పుడు పోస్టర్ రిలీజ్ చేశానండి. అసలు ఇవన్నీ కాదండి, ఒక డిబ్బీ పెట్టి టికెట్ కొనుక్కోండి, ఇదిగో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంత వేయాలని ఆ డిబ్బీలో వేస్తే ఆ కలెక్షన్ కన్నా ఇది ఎక్కువ వస్తుందని నేను పోస్టర్ రిలీజ్ చేస్తే ఫేస్బుక్ లో పెడితే more than 1000 likes అండి, 1000 likes వచ్చినాయి అనమాట. ఏది ఒక్క ఫేస్బుక్ పోస్ట్ అది విపరీతమైన వైరల్ కూడా అయింది. ఇలా అంటే ఫ్యాన్స్ సినిమాలు ఇదన్నీ కూడా పక్కన పెడతాం, పోనీ ఇటు పక్కకు వద్దామండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సినిమాల్ని కంట్రోల్లో పెట్టాలనుకున్నారు, పేదవాళ్ళకి సినిమాలు అందించాలనేది ఆయన ఎజెండా అనుకుందాం. టికెట్ల రేట్లలో కింద ఒక క్లాస్ ఉంటుంది, ఇన్ని పర్సెంటేజ్ అని గవర్నమెంట్ రూలే ఉంది. ఏమంటే అన్ని తగ్గించాలనుకున్నప్పుడు ఉచిత టికెట్ రేట్ అంటే నేను ఆయన చేసిన దానికి నేను తప్పట్లేదు, ప్రాసెస్ స్ట్రీమ్ లైన్ చేద్దామంటే నిత్యావసర వస్తువులు కానించి రోడ్లు కానించి ఇలా సబ్జెక్ట్ డిస్కషన్ తర్వాత ఉప్పు పప్పు చెప్పు దాకా కూడా వెళ్తాయి. అవన్నీ కూడా పేదవాడికి అందుబాటులో తెచ్చేస్తే సంతోషం. ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై, మీకు టికెట్ 1000 రూపాయలు చేసేసారు అనుకోండి, వాసుదేవ్ గారు మీకు కెపాసిటీ ఉందో లేకపోతే మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తారు. 100 పెట్టారు అనుకోండి, ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళు వెళ్తారు. ఆఫ్టర్ 1 week ఎలాగో తగ్గిపోతుంది, అప్పుడు వెళ్తారు. ఏది అక్కడ దాకా ఆగలిగినాడు అంటే నేను పేదవాడి సినిమా చూడలేదా అంటారు. నేను దానికోసం నేను అనేది ఏంటంటే మొత్తం ఒకటే, దానికి కూడా నా ఆన్సర్, మొత్తం ఏ సినిమా రిలీజ్ అయినా ఒకసారి పెంచుకోవడం ఒకసారి తగ్గించుకోవడం వద్దు. మొత్తం అన్ని సినిమాలకి పాత రోజుల్లో లాగా 100 రోజులు ఆడేదాకా కూడా ఒకటే రేటు పెట్టండి, దొరికినోడు వెళ్తాడు. ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఉన్నాయి కదా, దొరికిన వాళ్ళే వెళ్తారు, దొరకని వాళ్ళు వెళ్ళరు. అంతే కదా, మీరు నేను చేయలేదు. ఇంకో విషయం, నిజంగా ఆ రోజే చెయ్యాలి ప్రక్షాళన అనుకున్నారు అనుకోండి సీఎం గారు, మళ్ళీ తర్వాత ఎందుకు ఇచ్చేశారు, తర్వాత ఎందుకు వదిలేశారు ఈ విషయాన్ని? మళ్ళీ ఇప్పుడు యాజ్ యూజువల్ ఎవరికాళ్ళు పిచ్చేసుకుంటున్నారు కదా. సో 2 కాంట్రడిక్టరీ విషయాలు. ఇవన్నీ చూస్తుంటే మా అనాలిసిస్ ఏంటంటే ఆ రోజు ఆ పార్టీని అణిచివేయాలి, తద్వారా ప్రతిపక్షం లేకుండా చేయాలి. అది చెయ్యాలంటే వీళ్ళకి ఇన్కమ్ వచ్చే సోర్స్లు ఎక్కడి నుంచి ఉన్నాయో వాటి మీద టార్గెట్ చేయాలనేది వాళ్ళు అప్పటి నుంచి టార్గెట్ పెట్టారు. ఇది కాదు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వేరే చాలా టాపిక్స్ ఉన్నాయి. బట్ మనం ఈ రోజు ఈ టాపిక్ కి కన్ఫైన్ అవుదాం కాబట్టి ఇక్కడ ఒకటి చెప్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు చెప్తారు, నిన్న సభల్లో కూడా, నాకు సినిమాకి యాక్ట్ చేస్తే ఎన్నో వస్తాయి, నేను వచ్చిన దాని మీద ఇంత ట్యాక్స్ కట్టేశాను, నాకు ఇంకా సినిమాలు చేసుకోవాలి సంపాదించుకోవచ్చు, కానీ మీకోసం వస్తున్నాను, ప్రజల కోసం వస్తున్నాను అన్నారు. ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. మళ్ళీ ఒక్క రిలేటివ్ ఎగ్జాంపుల్ మాత్రం ఇవ్వాలండి, లిక్కర్. మళ్ళీ పెద్ద టాపిక్ అయిపోతేమో మరి లిక్కర్ మాత్రం అంతా క్యాష్ ఎంత చేస్తున్నారు, సింగిల్ లైన్ అంతా క్యాష్ ఎంత చేస్తున్నారు. ప్రక్షాళన చేయాలన్నప్పుడు మీరు అంతా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసి చూపించచ్చు కదా. కొబ్బరి బండ రోడ్ గారి దగ్గర కూడా మనకి పేటిఎం ఫోన్ పే ఉంటాయి వాసుదేవ్ గారు. మీరు ఎక్కడికెళ్ళినా మీరు అంటే సిటీలోనే కాదు పల్లెటూరులో కూడా ఉంటేనే మీరు అది ఒప్పుకోవాలి వాసుదేవ్ గారు. సో ఇదంతా ఓకే. ఏంటంటే పిచ్చేటర్ స్టోరీ, నేను చెప్పినట్టు క్రికెట్ లో పిచ్చేటర్ లాగా ఈ మెంటల్ కృష్ణ వాక్యాలు మాత్రం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆయన చెప్పిందంతా కూడా అవాస్తవాలు. వాస్తవం అయితే కనుక వీడియో చూపించారు ఆయన. రైట్, ఒకసారి వీడియో ఉన్నదని అన్నారు వాసుదేవ్ గారు, వీడియో ఉన్నదని అన్నారు ఆయన. అన్నారు ఈ మాటలు అన్నప్పుడు వీడియో ఉన్నదన్నారు. చేసేయండి, ఎలక్షన్ కదా ఈ టైంలో.